ఇల్లు లేని నిరుపేదలకు పండుగ లాంటి వార్త ఇది. సాధారణ మధ్యతరగతి వర్గాలకు 2022 కల్లా అందరికీ సొంతిల్లు అనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే 1000 రూపాయలు చెల్లిస్తే చాలు ఇంటిని మంజూరు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. రాబోయే ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 1.2 లక్షల ఇళ్లను నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి తాజాగా నిర్ణయం తీసుకుంది. ముందుగా 1000 చెల్లించగానే గృహాన్ని శాంక్షన్ చేసి మిగిలిన మొత్తాన్ని సులభ వాయిదాలపై తీర్చేలా బ్యాంకు రుణం ఇప్పిస్తారు. ఒక్కో ఇంటికి లబ్ధిదారుకి 3 లక్షల రాయితీని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందిస్తాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పరిధిలో చేపట్టనున్న ఈ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ప్రతివారం నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. మంగళవారం నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఏపీ పట్టణాభివృద్ధి మంత్రి పి. నారాయణ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో తాగునీరు, విద్యుత్, రోడ్లు వంటి మౌలిక వసతులతో పాటు ఆస్పత్రి, వాణిజ్య సదుపాయం, కమ్యూనిటీ హాల్ తదితర సదుపాయాలని కల్పిస్తాం. నిర్వహణకు ప్రత్యేకంగా సొసైటీని ఏర్పాటు చేస్తాం. ఒక్కో ఇంటికి 30,000 చొప్పున అందులో డిపాజిట్ చేస్తాం. 3 రకాల విస్తీర్ణాల్లో ఇళ్లను నిర్మించనున్నాం. మొదటిది 270 చదరపు అడుగుల్లో హాల్, బెడ్రూమ్ నిర్మించి ఇస్తాం. మరొక రకం 365 చదరపు అడుగుల్లో హాల్, పడక గది వేరువేరుగా ఉంటాయి. 420 చదరపు అడుగుల్లో 2 పడక గదులు హాల్తో నిర్మిస్తాం. ఈ మూడింటిలోనూ వంటగది, మరుగుదొడ్డి ఉంటాయి. వీటికి లబ్ధిదారు ఆర్థిక సౌలభ్యాన్ని బట్టి టైల్స్, గోడలకు పుట్టి పెట్టించుకోవచ్చు. 270 చదరపు అడుగుల ఇంటికి 1000 కడితే మంజూరు చేస్తాం. 365 చదరపు అడుగులైతే 25,000. ఇదే ఇల్లు అన్ని హంగులతో కావాలనుకుంటే 50,000 కట్టాలి. ఇందుకు ఏడాది గడువుంటుంది. 420 చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తి హంగులతో ఇల్లు కావాల్సిన వాళ్లు 1,00,000 చెల్లించాలి అని చెప్పారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.